498 ఏకి సంబంధించి నిజంగా మహిళలకు ఉపయోగపడుతున్నదనేది నిర్వివాదాంశం. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి టాక్. ఏదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో, వాళ్ళ మాట వినట్లేదనో, వాళ్ళ దారికి తెచ్చుకోవాలనో ఈ కేసులు పెడుతున్న సందర్భాలు కూడా అక్కడక్కడ చూస్తున్నాం మనం. సో ఇలా రాంగ్ కేసు కనుక ఫైల్ చేస్తే, ఒకవేళ అది రాంగ్ అని ప్రూవ్ అయితే వాటికి ఏమైనా చర్యలు తీసుకుంటానికి ఏమన్నా చట్టంలో ఆస్కారం ఉందా? ఖచ్చితంగా అండి. 498 అనే కాదు, ఏ కేసు అయినా కానీ తప్పుడు కేసు అని ప్రూవ్ అయ్యి దాన్ని కనుక కేసుని కోర్టులో కనుక ప్రూవ్ చేసుకోలేకపోతే మాలిష్యూషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని చెప్పేసి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద తిరిగి చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ డెఫమేషన్ వేసుకోవచ్చు, సివిల్ డెఫమేషన్ వేసుకోవచ్చు, పరువు నష్టం కేసు వేసుకోవచ్చు. ఇతనికి జరిగినటువంటి బాధితుడు ఎవరైతే ఎక్విటల్ అయినటువంటి వ్యక్తికి జరిగినటువంటి నష్టాన్ని, కోర్టు ఖర్చులను కూడా అందుట్లో రికవరీ చేసుకునే అవకాశం ఉంది. అందుకనే 498 మహిళల పాలిట వజ్రాయుధం అయినప్పటికీ కూడా ఇట్స్ ఎ లీగల్ టెర్రరిజం అనేటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ వ్యాఖ్యానించినటువంటి సందర్భాలను కూడా మనం మర్చిపోకూడదు. అంటే వెపన్ లాంటి దాన్ని మంచిగా వాడాలి తప్ప చెడుకు వాడకూడదు. అడపాదడపా దీన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి కనుక చట్టాన్ని దీన్ని మిస్యూజ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు అంధకారమయమవుతుందని కనుక చెప్పక తప్పట్లేదు. సార్, మీ సర్వీస్లో, మీ అనుభవంలో మీరు డీల్ చేసిన వాటిల్లో 498 ఏకి సంబంధించినవి మీకు బాగా గుర్తుండిపోయే ఏమైనా ఉన్నాయి కేసు ఏదన్నా? చాలా ఉన్నాయండి. ఒక కేసులో అయితే భర్త ఫారిన్ దుబాయ్ వెళ్ళి అక్కడ ఆయిల్ దాంట్లో రిగ్గులో వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఆయిల్ తీసి చేసే ఈ కేసులు ఉంటాయి. అదంతా సంపాదించుకొని తీసుకొచ్చి భార్య బిడ్డలకు ఇచ్చిన తర్వాత భార్య బిడ్డలంతా ఏకమైపోయి దగ్గర 6-10 వయసులో ఉన్న ముసలాయన మీద కేసు పెడతాం జరిగింది. 6-10 ఆయన కాలు ఇరిగిపోయి నడవలేనటువంటి పరిస్థితి. మొత్తం తన జీవితకాలంలో సంపాదించిన తర్వాత భార్య బిడ్డలకు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో కావాలని చెప్పేసి 498 పెట్టి ఆయన ఇంటి నుంచి బయటకు గెట్టేస్తే ఆ కేసు జాగ్రత్తగా కోర్టులో అతనికి ఎవిడెన్స్ అంతా అతనికి అనుకూలంగా, భార్యకి వ్యతిరేకంగా ప్రూవ్ చేయగలిగాము. అదొక మంచి కేసు. ఇట్లాగే ఆ వయసులో కేసులు పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ ఆ వయసులో కూడా 6-10, 4-10 దాటిన తర్వాత పెద్ద వయసుల్లో కూడా ఏదో కక్ష సాధింపు, చిన్న మాట పట్టింపు కోసమో చిన్న చిన్న అంశాలకు కూడా 498 పెడతాం. అతను 498 పెట్టంగానే 60 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి బయటకు వచ్చేసి చెట్టు కింద కోర్టు కాడే చెట్టు కింద ఉండేటువంటి పరిస్థితి. అంటే ఆ కేసు పెట్టంగానే అతనికి ఏమనిపించిందంటే, ఇంతకాలం నేను నా భార్య బిడ్డల గురించి ప్రాణానికి పణంగా పెట్టి సంపాదించుకుని తీసుకొచ్చి ఇస్తే నా మీద కేసు పెడతారని చెప్పేసి చిన్న అంశానికే అతను ఇల్లు వదిలి వచ్చేసి చెట్టు కింద ఉన్నాడు. అట్లాగా కుటుంబాలు కొలాప్స్ అయిపోతుంది. ఈవెన్ ఎంత అంటే రెండో పాపకు పెళ్లి జరిగితే కూడా అతను తిరిగి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇట్లాగా మంచి కంటే కూడా చెడు కూడా కొంత ఉంది. మంచి ఏమాత్రం ఉందో దానికి అంత కొంతవరకు చెడు ఉంది. కాబట్టి ఆ ఏజ్ ఫ్యాక్టరు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు 498 మెయింటెనెన్స్ డీవీసీలు వేసి మా కోర్టుల్లో అంతా మీరు ఒకసారి కోర్టుకు వచ్చి చూస్తే బిలో 30 years, 35 years, 40 years దాటినటువంటి మహిళలు కానీ పురుషులు కానీ కోర్టుకు వచ్చి చాలా అరుదైన సందర్భాలు ఉంటేనే పెళ్ళైనటువంటి 2 నెలలకి, 3 నెలలకి, 6 నెలలకే డైవర్స్ కోసం మా దగ్గరకు వచ్చేటువంటి కేసులు కోకొల్లలుగా ఉంటున్నాయి. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వర గారు. ఈ 498 ఏకి సంబంధించి సమగ్ర వివరాలు మా ప్రేక్షకులకి మాకు అందించినందుకు ధన్యవాదాలు.